మాధవీలత గారు, మాధవీలత గారితో మాట్లాడదాం. మాధవీలత గారు నమస్తే అండి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అంటే మీరు ఎప్పటి నుంచో కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి వారి గురించి మీరు మాట్లాడుతూనే ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో మీ వంతు కృషి మీరు చేస్తూనే ఉన్నారు. బట్ రీసెంట్గా వచ్చినటువంటి జానీ మాస్టర్ వ్యవహారాన్ని మీరు అసలు ఫస్ట్ ఎలా చూస్తారండి? ఎలా చూడటానికి ఏముంది అంటే లైక్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కదా. నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట ఒక అమ్మాయి తన ఇష్యూ రైస్ చేస్తే వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం. అండ్ ఎఫ్ఐఆర్లు మరి ఇన్నిసార్లు సినిమా ఇండస్ట్రీ మీద మేబీ పాపులర్ పీపుల్ మీద ఎవరు పెట్టి ఉండరు. అట్ ద సేమ్ టైం నిన్న వాళ్ళ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే లైక్ ఎఫ్ఐఆర్ లో జానీ అని పేరు అయితే లేదు అని. మరి జానీ అనే పేరు లేనప్పుడు మరి జానీ మాస్టర్ అనే ఫ్రేమ్ లోకి ఎందుకు వచ్చింది అన్న అంశాన్ని కూడా పరిగణించాలి కదా. ఊరికే సరదాగా టైం పాస్ కి అయితే పోలీసులో లేకపోతే మీడియా వాళ్ళు మాత్రమే జానీ అనే పేరుని హైలైట్ చేశారు అని నిన్న ఝాన్సీ గారు చెప్పడం జరిగింది. మరి మీడియా వాళ్ళకి పని పాట లేక జానీ మాస్టర్ పేరు తీసుకొచ్చారా, లేకపోతే మీడియా వాళ్ళకు జానీ మాస్టర్ మీద ఏమైనా పగ ఉన్నా అన్నది ఒకసారి ఫస్ట్ నేను ఆలోచించాలనుకుంటున్నా. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటే ఏ చిన్న విషయం ఉన్నా కూడా చాలామంది ధైర్యంగా ముందుకొచ్చి చెప్తూ ఉన్నారు, ఫైట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. బట్ వాళ్ళకి న్యాయం అనేది జరుగుతుందా అంటే మీరేం చెప్తారు? న్యాయం జరుగుతుందా జరగదా అంటే ఐ డోంట్ థింక్ సో అండి. ఈ పర్టికులర్ కేసులో మాత్రం చెప్పింది ఏంటంటే ఒక పెద్ద హీరో తనకి సపోర్టింగ్ గా ఉన్నాడు అండ్ అమ్మాయి కేసు పెట్టడానికి వస్తే ఆ అమ్మాయికి ఎలాంటి ఆపర్చునిటీస్ మిస్ అయ్యే అవకాశం కూడా లేదు. అండ్ ఒకవేళ ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి కేసు పెట్టడమో లేకపోతే కంప్లైంట్ చేయడమో జరిగితే ఆ అమ్మాయి కెరియర్ లాస్ అవ్వకూడదు అన్న దాని గురించి మేము ఫోకస్ పెడతామని నేను చాలా మంది అక్కడ కూర్చొని మాట్లాడారు. యాక్చువల్లీ అందరూ వెయిట్ చేసేది అలాంటిది. ఎందుకంటే ఒక అమ్మాయి తనకు అన్యాయం జరిగింది, నా మీద సెక్షువల్ అబ్యూస్ జరిగింది లేకపోతే అసాల్ట్ జరిగిందని ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసుకుంటే ఆ అమ్మాయి కెరియర్ నాశనం అయిపోతుందన్న భయం లేకపోతే నేను ఎప్పుడైనా వచ్చి ధైర్యంగా నిజాలు చెప్తాను. బట్ ఈ రోజు అమ్మాయికి పెళ్ళైపోయింది, ఒక బాబో పాప ఉన్నారు అంటున్నారు, హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. లేకపోతే అది కూడా లేకుండా అంటే డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ లేవు. ఇంకొకరు ఆఫర్ ఇచ్చేటప్పుడు ఏమనుకుంటారంటే అమ్మో ఈ అమ్మాయితో చిన్న జోక్ వేయాలన్నా కూడా వెళ్ళిపోయేసి పోలీస్ కి కంప్లైంట్ చేస్తుందని చెప్పేసి దాని మీద కూడా వెటకారం చేసే మహానుభావులు చాలా మందే ఉంటారు సొసైటీలో. అండ్ ఇండస్ట్రీలో సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి అమ్మో ఆ పిల్ల నామో షీస్ వెరీ కాంట్రవర్షియల్, అమ్మో వెళ్ళిపోయేసి పోలీస్ కేసు పెడుతుందని చెప్పేసి అమ్మాయికి ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం లేదు. సో న్యాయం జరుగుతుందా జరగదా అనే అంశంలో తెలీదు అండి. మరి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు కాంప్రమైజ్ కి వచ్చేసేసి ఇతను వెళ్ళి అమ్మాయిని రిక్వెస్ట్ చేసుకునే ఆ అమ్మాయి వచ్చేసి తన రిలీజియన్ కన్వర్ట్ అవ్వమని కూడా అంటుంది. సో ఇది రిలీజియస్ ఆస్పెక్ట్ లో కూడా వస్తుంది. సో లవ్ జిహాద్ కిందకి వస్తుంది ఇది, అమ్మాయిని కన్వర్ట్ అవ్వమని చెప్పడం. సో యాజ్ పర్ ఇస్లాం రూల్స్ దే కెన్ గెట్ మ్యారీడ్ టు 4 to 7 వైఫ్స్ కాబట్టి అది లీగల్లీ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. సో హిందూ యాక్ట్ ప్రకారం అది వర్కౌట్ అవ్వదు. సో అలా మతపరంగా కూడా అమ్మాయిని మార్చాలనుకోవడం కూడా చాలా తప్పు. సో ఓవరాల్ గా అన్నిటి నుంచి ఎస్కేప్ అయి స్టిల్ ఆ అమ్మాయిని హరాస్ చేస్తుంది అతనే అనే సందేహంతో అమ్మాయి పెట్టింది. కాబట్టి తెలియదండి మనం చూడడం తప్ప, మనం కూర్చొని మాట్లాడడం తప్ప అమ్మాయికి ఎలాంటి జడ్జిమెంట్ కావాలి, ఎగ్జాక్ట్ గా ఏం కావాలన్నది అమ్మాయి చెప్పాలి. అసలు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే కింది స్థాయి నుంచే ఎక్కువ ఇలాంటి ప్రెషర్స్ ఉంటాయా అండి? కింది స్థాయి అయినా ఉంటాయి, పెద్ద స్థాయి అయినా ఉంటాయి, అమ్మాయి ఎక్కడి నుంచి అయినా ఉంటాయి. బట్ అమ్మాయిలు ఏంటంటే ఇక్కడ అసహాయత అని చెప్పొచ్చు. కమెంట్ చేసే వాళ్ళు చాలా కమెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే అమ్మాయి ఒప్పుకుంది కదా, అమ్మాయి ఇంట్రెస్ట్ తోనే వెళ్ళింది కదా, ఇప్పుడు అమ్మాయి వెళ్ళేటప్పుడు ఇంట్రెస్ట్ వెళ్ళి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేస్తుందంటే సో దెర్ ఈజ్ ఎ థింగ్. ఉమెన్ కి ఇష్టపడి వెళ్ళిన భర్తతో అయినా సరే ఆమెకి ఇష్టం లేనప్పుడు అతను చెయ్యి వేస్తే దాని క్రైమ్ కిందనే పరిగణించబడుతుంది కదా. సో భార్య కదా, నా ఇష్టం వచ్చినప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉరిపోతే లేకపోతే బస్సులో క్యారవాన్ నా ఇష్టం వచ్చిన తిరుగుతా అంటే ఇట్స్ నాట్ అక్సెప్టబుల్ కదా. మనం ఎందుకు చట్టాలు పెట్టుకున్నాం? మన మనుషులం, మనం సంఘంలో బతుకుతున్నాం, మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. భార్యకైనా ఒక ప్రొటెక్షన్ కావాలి, భర్తకైనా ఒక ప్రొటెక్షన్ కావాలి. మనందరం మనుషులం కాబట్టి ఎథికల్ గా మోరల్ గా బిహేవ్ చేయాలన్నది. బట్ ఇక్కడ ఎలా వస్తుందంటే సినిమా ఇండస్ట్రీలో ఓకే అమ్మాయికి ఇష్టం ఉందా, ఇష్టం లేదా, ఇష్టం ఉండి ఎవరు ఒప్పుకోరమ్మా. ఇక్కడ ఎవరు బాయ్ ఫ్రెండ్ కాదు, ఇక్కడ ఎవరు బాయ్ ఫ్రెండ్ కాదు, ఎవడో హస్బెండ్ కాదు. ఇష్టం ఉండి ఒప్పుకోవడానికి సొంత భర్తనే ఒక్కొక్కసారి అమ్మాయికి మూడ్ బాగాలేనప్పుడు ఆ అమ్మాయి మూడుకు తగ్గట్టు అమ్మాయి బిహేవ్ చేస్తుంది. అమ్మాయికి నచ్చినట్లు అమ్మాయి ఇంట్లో ఉండాలని అనుకుంటుంది. సో అతను చెయ్యేస్తే మాత్రం నా భర్తే కదా చెయ్యేస్తాడని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ హర్ మూడ్. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం వేరే ఊరు వెళ్ళినప్పుడు, వేరే చోటు వెళ్ళినప్పుడు క్యారవాన్ లో ఇంకొకరు వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తానంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అప్పుడు వీళ్ళకి మూడు వచ్చినప్పుడు అంతా ఆ అమ్మాయికి మూడు రావాలి, నువ్వు యాక్సెప్ట్ చేయాలంటే సో అది కంపల్షనే కదా. అది అసాల్ట్ కిందకే వస్తుంది కదా. అమ్మాయిని అబ్యూస్ చేయడం, అమ్మాయిని లిటరల్లీ మెంటల్లీ ఫిజికల్ అబ్యూస్ చేయడం కిందకే వస్తుంది కదా.